గోవింద 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 గోవింద. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 7 వారాల వెంకన్న అంటే ఆంధ్రప్రదేశ్లో మొదటగా గుర్తుకొచ్చేది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే అతిశయోక్తి కాదు. కోనసీమ తిరుపతిగా ఇది ప్రసిద్ధి పొందింది. అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో కోనసీమ కొంగు బంగారంగా వెలిసిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇతర ఆలయాల్లో ఉన్న దేవతామూర్తుల కంటే వాడపల్లి వెంకన్న చరిత్ర విలక్షణమైనది. అసలు ఈ స్వామి నిర్మాణ వస్తువే వేరు. శిలా విగ్రహంగా కాకుండా స్వయంభూవుగా రక్తచందన కొయ్యతో రూపుదిద్దుకున్న దైవం. ఇటువంటి కర్ర విగ్రహం భారతదేశంలో మరే చోట లేదనే చెప్పవచ్చు. ఇక్కడ స్వామి చందన స్వరూపుడు. సాక్షాత్తు నారద మహర్షే ఆ మహిమాన్విత మూర్తిని ప్రతిష్ఠించాడని చెబుతారు. గోవింద 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 గోవింద. స్వామి అశ్వారూఢుడై తిరుపతి నుంచి బయలుదేరి మార్గమధ్యలో ద్వారకా తిరుమలలో ఒక అంశను, వాడపల్లి క్షేత్రంలో ఒక అంశను, విశాఖ జిల్లా ఉపమాకలోని గరుడాద్రి మీద ఒక అంశను స్థాపించినట్టు పురాణ కథనం. ఇక్కడి స్వామికి సంకల్ప సిద్ధిదాతగా పేరు. వాడపల్లి దేవుణ్ణి తలుచుకొని ఏదైనా సంకల్పం చేసుకుంటే తప్పక నెరవేరుతుందని అంటారు. ప్రతి శనివారం వేలాది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి తీరంలో వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ తరహాలో కోనసీమ వాడపల్లి వెంకన్న కూడా ఆ విధంగానే పూజలు అందుకుంటున్నాడు. నిత్యం భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడి దేవాలయంలోని మూర్తి దారుమూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుంది. ఇటు శ్రీదేవి అటు భూదేవి, మధ్యలో మంగళమూర్తి శ్రీనివాసుడు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కూడా దర్శనమిస్తాడు. విశిష్టాద్వైత ఆచార్యులైన 12 మంది ఆళ్వార్ల మూర్తులు ఉన్నారు. ఆలయానికి దక్షిణాదిన క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి కొలువుదీరాడు. ఆలయ స్థల పురాణం ప్రకారం భూలోకంలో పాపం పెరిగిపోతుందని తగ్గించే మార్గం చూపాల్సిందిగా మహర్షులు వైకుంఠంలో నారాయణుణ్ణి వేడుకున్నారు. కలియుగంలో తాను గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురంలో చందన వృక్ష పేటికలో అవతరిస్తానని స్వామి వారితో చెప్పాడు. గ్రామస్తులకు నదీ గర్భంలో చందన పేటిక, అందులో శంఖ చక్ర గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. అందుకే గౌతమి తీరాన దేవాలయం నిర్మించి మూర్తిని ప్రతిష్ఠించారు. మనసారా స్వామివారిని సేవించినట్లయితే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ప్రతీతి. ఇక్కడ వరుసగా 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శిస్తే భక్తుల కోరిక నెరవేరుతుందంటారు. మొదటి శనివారం ధ్వజస్తంభం వద్ద నిలబడి మనసులో కోరికను నివేదించి 7 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. స్వామివారు పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు. స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవమాతలు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు. పెద్దల యందు భక్తి గౌరవాలు చూపెట్టరు.
ఆచార్యహీనులై ఉండారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి విన్నపాలు వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోకవాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తానని చెప్పేసి 3 చోట్ల శిలా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమతి తీరాన నౌకాపురి అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడవో అల్లా వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి ఏం చేశారంటే ముందుగానే అవతారం తీసుకుని నాసికాత్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి అని వృక్ష రూపంలో ఒక ముత్తివంతాన్ని దాన్ని ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవమాతలు కానీ ఎవరూ చెక్కబడకుండా ఆయనకానికి ప్రతిరూపాన్ని ఏర్పరచుకుని ఆ ప్రతిరూపానికి ఏం చేశారంటే మహర్షులు అచ్చనారికంగిరియాలు పూర్తి చేసుకుని ఒక చందన పేటుకలో పడుకోబెట్టేసి నదిలో వదిలిపెట్టారు. అది అలాగా కాలక్రమణ కొన్ని యుగాల బడికి త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగంలో వచ్చేవాడికి ఈ స్వామివారి ఇసుకలు కప్పడిపోన్నారు. అలాగే 7 వారాలు ఉన్న నిన్ను పైకి తీయించి గట్టున ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని స్వామివారికి గజేంద్రుడు మొక్కుకున్నాడు. ఒకరోజు భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పడిపోయినా నన్ను తీసి ఆలయనమాడ నచ్చనారకంగిరియాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరు అరుతో వెళ్తే వారికి ఎక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడి దర్శించడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల, కలికలమషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు, మీరు శుచిగా రాలేదంటే ఎంత అపచారం చేశామని తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే గరుడు పక్షి వాలి ఉంటుందో అక్కడ ఉంటానని చెప్పేసి ఆ వాలితోటి వెళ్ళి తవ్వి చూడగా ఒక చందన పేటకు లభించింది. ఒక యోగ్యమైన శిల్పశాస్త్రకారుడితోటి ఆ పెట్టెను విడిగొట్టించేటికి స్వామివారి విగ్రహం, అమ్మవారి విగ్రహం బయటపడింది. మేడతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని, అమ్మవారిని తీసుకునొచ్చారు. ఈ ఆలయం, ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది గోదావరి తీరాన్ని ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణం అవుతే ఆలయం, ఈ గ్రామం కూడా కోత ఈ స్వామివారితో పాటుకు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయనిర్మాణం చేస్తుంది ఒక అగ్నికుల క్షేత్రుడు. ఆ అగ్నికుల క్షేత్రుడి పేరు పెనుపూత గజేంద్రుడు అని చెప్పేసి అలా వ్యాపారాన్ని మొత్తం వస్తుండగా అనుకోకుండా ఈ గ్రామంలో చోటకి పెద్ద గాలివాన వస్తే గాలివానికి తన నౌకలన్నీ తలో చోటకి చెల్లాచెదురుగా అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తను వచ్చిన వ్యాపారం లాభంలో నీ ఆలయ నిర్మాణం చేస్తా అంటే స్వామివారి తన స్వప్నంలో కనబడి నీ నౌకలన్నీ ఒక ఒడ్డు చేరుకున్నా అంటే తన మన్నాడు వెళ్ళి చూసుకున్నాడు. తను వచ్చిన వ్యాపారం లాభంలో ఈ ఆలయ నిర్మాణం చేశాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. ఆ లీలలు తెలుసుకున్న పెద్దాపురం సంస్థానాధీశుడు వత్సవాయి తిమ్మజగపతి మహారాజు సుమారు 100 ఎకరాల భూమిని నిత్య ధూప నైవేద్యాల నిమిత్తం సమర్పించారు. సంవత్సరంలో ఈ స్వామివారి దర్శించుని యొక్క స్వామివారి యొక్క వైభవం, ఈ స్థల మహత్యం చూసి 275 ఎకరాల పట్ల మహారాజా వచ్చారు. ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామి కైంకర్యం చేసుకునే వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరానికి ఒకసారి ఫలసాన పెంచేలాగా యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. రాష్ట్రం నలుముంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణం కోసం తిలకించడానికి వస్తుంటారు. ఇది కలియుగంలో ఇక్కడ 2వ స్వామివారిగా వెలిసారు. ఈ స్వామి గుంగుల ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా సరే వెంకటేశ్వర గద ఉండదు, ఇక్కడ మాత్రమే శంఖచక్రాలతోటి గదాధరుడై ఉంటారు. ఎందుకంటే కలియుగంలో శ్రీమన్నారాయణమూర్తిగా నేను ఉన్నానని చెప్పేసి అని తెలియజేయడానికి స్వామివారి వెలిసారు. ఈ స్వామి గుంగుల ప్రత్యేకత ఏంటంటే క్రమం తప్పకుండా 7 శనివారాల స్వామిని వరుసగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతా మహిమానమితమైన స్వామివారు. ఇక్కడ వచ్చే భక్త జనసంఖ్య 40 నుంచి 50 వేల మంది దాకా ప్రతి శనివారం స్వామి దర్శనానికి వస్తుంటారు.
స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గోవింద 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 గోవింద. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. గోవింద 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 గోవింద. వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తూర్పు ముఖంగా ఉంది. ముఖ మండపంలో ఉత్తరాభిముఖంగా వేణుగోపాలస్వామి, దక్షిణాభిముఖంగా గోదాదేవి కొలువై ఉన్నారు. సంతానం లేనివారు స్వామిని దర్శించుకొని తమ కోరికలు నివేదిస్తారు. స్వామివారి రథయాత్రను ఎన్నో దశాబ్దాలుగా గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో 1931 మార్చ్ 31న ఈ రథోత్సవంలో రథంపై మహాత్మా గాంధీ చిత్రపటాన్ని, త్రివర్ణ పతాకాన్ని రథంపై ఊరేగించడంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వాటిని తొలగించాలని ఆదేశించింది. అందుకు భక్తులు అంగీకరించకపోవటంతో అప్పటి పోలీస్ కమిషనర్ ముస్తఫా అలీఖాన్ కాల్పులకు ఆదేశించారు. ఈ ఘటనలో ఎందరో మరణించారు, మరెందరో తీవ్ర గాయాలకు గురయ్యారు. ఆనాటి ఘటనలో దెబ్బతిన్న రథం కొద్ది కాలానికే పూర్తిగా పాడైంది. తిరిగి రథాన్ని పునర్నిర్మించారు, రథయాత్రను తిరిగి ప్రారంభించారు. ఇక ఆలయంలో వేలాది మందికి అన్నదానం జరుగుతుంది. శని, ఆదివారాలతో పాటుగా ముఖ్యమైన పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామి తీర్థం, కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి. గోదావరి ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్లకు అశేషంగా ప్రజలు తరలివస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత, స్థానికులు వివిధ గుంపులుగా ఏర్పడి అన్న సంతర్పణ ఎవరికి వారుగా నిర్వహిస్తుంటారు. ఉత్సవాలకు వెళ్లే భక్తులను భోజనానికి ఆహ్వానిస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యం కోసం విశేషమైన కృషి చేస్తున్న మా ధర్మకర్తల మండలి సభ్యులందరికీ, చైర్మన్ నరసింహరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ భక్తులకు అత్యంత అవసరమైన వాహనాలు నిలుపుదల చేయడానికి విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకి కనీస అవసరాలైన టాయిలెట్స్ కానీ మరియు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి గోదావరి సౌజన్యంతో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అతి త్వరలో ప్రారంభోత్సవాలు కూడా చేరుతున్నాం. అలాగే గత 7 సంవత్సరాలుగా భక్తులు పడుతున్నటువంటి అన్నప్రసాదం స్వీకరించే సందర్భంలో ప్లేట్లతో నుంచుని తినే పరిస్థితిని కాకుండా అత్యాధునికమైన వంట యంత్ర సామాగ్రి కొనుగోలు చేసి విశాలమైన ప్రాంగణాన్ని కూర్చుని తినేలాగా హాల్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెలాఖరులో ప్రారంభోత్సవం చేసి భక్తులకి అందుబాటులో తీసుకురావస్తామని, ఈ విషయంలో విశేషమైన కృషిని అందించిన ముఖ్యంగా అత్యంత వివాదమైన స్థలాలని దేవస్థానానికి చేకూర్చడంలో మన చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు పాత్ర విశేషమైన కృషి అని అభినందిస్తూ, కళ్యాణం జరుగుతున్నంతసేపు మండపం సమీపంలో కర్పూర దీపాలు వెలుగుతుంటాయి. భక్తులు 100 కిలోల కర్పూరాన్ని వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ఆ సమయంలో గోవిందనామ స్మరణతో పరిసరాలు మారుమోగుతాయి. కళ్యాణోత్సవం అనంతరం బాణసంచా నడుమ తెప్పోత్సవాన్ని వైభవంగా జరుపుతారు. వాడపల్లి గ్రామం సినిమా షూటింగ్లకు ప్రసిద్ధం.
ఆత్రేయపురం మాదిరిగానే వాడపల్లి కూడా పూతరేకులకు ప్రఖ్యాతి చెందింది. స్వామి దర్శనం కోసం భక్తులు వచ్చేందుకు రావులపాలెం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో, సమీప పట్టణమైన రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున లొల్లకు ఆనుకుని ఉండటంతో ఈ గ్రామాన్ని లొల్లవాడపల్లిగా పిలుస్తారు. ఆ దర్శనం కోసం వచ్చే వారిని ఇక్కడి స్వామి కరుణిస్తారని భక్తుల నమ్మకం. ఈ గుడికి కోనసీమ తిరుపతి వాడపల్లి అంటారు. ఇక్కడ 7 వారాలు చేసుకుని అష్టోత్తర పూజ చేసుకున్న తర్వాత మన ఏమనుకున్నావో ఆ మొక్కులన్నీ కూడా స్వామివారి కటాక్షంతో అన్ని పనులు అవుతున్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల వివిధ గ్రామాలు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ 7 వారాల వెంకన్న ప్రాముఖ్యత బాగా పెరిగి భక్తులు కూడా ప్రతి శనివారం 40-50 వేల మంది వస్తున్నారు. అలాగే పాలకవర్గం వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే మా యొక్క పాలకవర్గం వచ్చాక నిత్యాన్నదానం కూడా డైలీ పెడుతున్నామండి. ఏది లోటు లేకుండా చక్కగా వచ్చిన భక్తులకి అందరికీ కూడా అన్న సత్తరు కూడా కట్టించారు. అలాగే రోడ్డు 9 కోట్ల రోడ్డు శాంక్షన్ అయింది. అలాగే బ్రిడ్జి ఒకటి వేయించారు. అలాగే మా ఈఓ గారు, చైర్మన్ గారు కూడా వారి కృప వల్ల అక్కడ పార్కింగ్ 40-50 లక్షలు ఖర్చు చేసి పార్కింగ్ వేయించారు. అలాగే పార్కింగ్ స్థలంలో మన ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఒకటి గూడా చైర్మన్ గారు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి బాత్రూములు రిటర్న్లో అవి కట్టమన్నారు. అలాగే ఇక్కడ రిటర్న్లో బాత్రూములు కూడా తయారవుతున్నాయి. ఈ వచ్చే ఫిబ్రవరిలో అన్నదానం. ఇక్కడ మరో విశేషం గురించి చెప్పుకోవాలి. లోకనాయకుడు, ఆదినాయకుడు వెంకటేశ్వరుడు. ఆ స్వామిని నమ్మిన భక్తజన బాంధవుడు కరుటూరి నరసింహారావు. వాడపల్లి వెంకన్న ఆలయ కమిటీ చైర్మన్గా నరసింహారావు ఏడుకొండలవాడికి ఎనలేని సేవలు చేస్తున్నారు. ఈయన ఆలయ చైర్మన్ అయ్యాకే వాడపల్లి పేరు ఊరు వాడ కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి మేము పాలక మండలి ఏర్పడిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా మా పాలక మండలి, మా ఆలయ కార్యనిర్వహణ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క భక్తులకి వాడపల్లి వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు, రవాణా సౌకర్యం కావాలనే ఉద్దేశంతో లొల్ల నుంచి వాడపల్లి వరకు సుమారు 4 కోట్ల రూపాయలతోటి మా రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యేంద్రరావు గారి సహకారంతో 4 కోట్ల రూపాయలతోటి విశాలమైన రోడ్డుని నిర్మించుకోవడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఆ రోడ్డుతో పాటు కూడా ఇంకా సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు గారి సహకారంతో మన లొల్ల మెర్లపాలెం మధ్య సుమారు 2 కోట్ల రూపాయలతో ఒక వంతెన్ని నిర్మించుకొని ఆ వంతెన్ని కూడా అందుబాటులోకి మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గారు, అలాగే శాసనమండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో గత నెలలో ఆ వంతెన్ని కూడా ఓపెన్ చేసుకుని భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వెంకన్న దర్శనానికి వస్తున్న వేలాది మందికి నిత్య అన్నదానం జరుగుతోంది. ఆకలితో వచ్చేవారికి ఆ లోటు తెలియకుండా చేయటమే లక్ష్యమంటున్నారు నరసింహారావు.
అట్లాగే ఈ యొక్క స్వామివారి ఆలయంలో భక్తులకి మెరుగైన అన్నప్రసాద వితరణ చేయాలనే ఉద్దేశంతో మా పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇంకా మెరుగైన వంటాచారులను తీసుకొచ్చి ఇక్కడికి భక్తులకి ప్రతిరోజు ఇదివరకు గతంలో శని ఆదివారాలు మాత్రమే ఇక్కడ అన్నదానం జరిగేది. ఇప్పుడు భక్తులకి ప్రతిరోజు అన్నదానం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా రుచికరమైన తిరుపతిలో ఏ మాదిరిగా అయితే అన్నప్రసాదం వితరణ జరుగుతుందో అట్లాగే ఇక్కడ కూడా అదే రీతిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇక్కడ ఆలయంలో భక్తులకి క్యూ లైన్స్ ఇబ్బంది ఉంటే క్యూ లైన్స్లన్నీ కూడా నూతనంగా క్యూ లైన్స్ నిర్మించి ఆ క్యూ లైన్స్ని కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. భక్తులు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి కానీ పాదరక్షలు భద్రతపరచుకోవడం కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా అన్నీ కూడా ఏర్పరచుకుని ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైన ఘట్టం, గత 86 సంవత్సరాలుగా ఈ ఆలయం ఏర్పడిన తర్వాత గత 86 సంవత్సరాలుగా రథోత్సవ కార్యక్రమం ఆగిపోవడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వారు కాల్పుల్లో ఆ రోజు ఆ రథం రక్తసిక్తం అవటం అంచేత ఆ రథాన్ని వాడకుండా ఉపయోగంలోకి లేకుండా చేయడం, రక్తసిక్తమైన రథాన్ని వాడకూడదనే ఉద్దేశంతో ఆపేయడం జరిగింది. 86 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రథోత్సవ కార్యక్రమాన్ని గత సంవత్సరం ఎంతో వైభవంగా ఆ రథోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం. అట్లాగే భక్తులకి పార్కింగ్ సౌకర్యం చాలా అసౌకర్యంగా ఉండేది. 7 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పరచుకోవడం, ఆ పార్కింగ్ను కూడా సుమారు పార్కింగ్ కూడా ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో సుమారు 22 లక్షల రూపాయలతోటి ఆ పార్కింగ్ని వేలంపాట నిర్వహించడం, వేలంపాట ద్వారా దేవాలయానికి 22 లక్షల రూపాయల ఆదాయం రావడం జరిగింది. అట్లాగే ఆ దేవాలయానికి సంబంధించిన పార్కింగ్కి సంబంధించి రహదారి లేకపోవడంతో రహదారి ఏర్పరచాలంటే దాతల సహకారంతో ఆ రహదారిని దాతలు మరియు నా మిత్రుల సహకారంతో సుమారు 52 లక్షల రూపాయలతో రహదారి నిర్మించుకోవడం కూడా జరిగింది. ఇక్కడ భక్తులకి ఇన్ని సౌకర్యాలు ఏర్పరుస్తున్నాం. భక్తులకి బాత్రూమ్స్, శౌచాలయాలు, అట్లాగే అన్నప్రసాదన వితరణాలయాలు లేవు, వాటిని కూడా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున సుమారు 2,90,00,000తోటి భక్తులకి మెరుగైన సౌకర్యాల కోసం నూతన అన్నప్రసాద భవనాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడానికి అన్ని అంగులతోటి సిద్ధమవుతూ ఉంది. ఏడాదికి కాస్త సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో సుమారు 48 లక్షల రూపాయలు దాతలు మిత్రుల సహకారంతో మెరుగైన ఆవిరి యంత్రాలను కొనుగోలు చేసి ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే భక్తులు కూర్చునే విధంగా ఉండాలి, కూర్చుని భోజనం చేయాలి. తిరుపతిలో ఎలా అయితే కూర్చుని భోజనం చేస్తున్నారు ఇక్కడ కూడా అదేవిధంగా కూర్చుని భోజనం చేయాలనే ఉద్దేశంతో సుమారు ఒక 42 టేబుల్స్ని దాతలు మరియు మిత్రుల సహకారంతో ఆ టేబుల్స్ని కూడా కొని ఈ రోజున త్వరలో ఈ నెల ఆఖరికి కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఆ యొక్క అన్నదాన భవనాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ఆలయాన్ని ఇంకా మెరుగైన రీతిలో సౌకర్యాలు ఉండాలి. ప్రదక్షిణల టైంలో కొన్ని యొక్క ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు అన్నిటిని కూడా తొలగించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక మెరుగైన ప్రాకార మండపాన్ని నిర్మించాలి. 4 వైపులా కూడా ప్రాకార మండపం నుంచి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆలయానికి తూర్పు దిక్కునే రాజగోపురం ఉండటం జరిగింది, అట్లా కాదు 4 దిక్కులా కూడా రాజగోపురాలు ఉండాలి అనే ఉద్దేశంతో 4 వైపులా కూడా రాజగోపురాలతో ఒక ప్రాకార మండపాన్ని సుమారు 4 కోట్ల రూపాయలతో ప్రాకార మండపాన్ని కూడా త్వరలో శంకుస్థాపన చేసి నిర్మించుకోవడానికి కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే సుమారు 35 లక్షల రూపాయలతోటి మన గుడ ఏర్పడిన తర్వాత మన గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గన్నికృష్ణ గారి యొక్క సహకారంతో గుడవారు కూడా 35 లక్షల రూపాయల నిధులు ఈరోజు దేవాలయానికి ఇవ్వడం జరిగింది. ఆ 35 లక్షల రూపాయలతో బాత్రూమ్స్ని, అట్లాగే ఒక సుందరమైన పార్క్ని, అట్లాగే ఒక బస్ స్టాండ్ని కూడా 35 లక్షల రూపాయలతో బస్ స్టాండ్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఏ విధమైన అసౌకర్యం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మా పాలక మండలి మాలాయ కార్యనిర్వహణాధికారి బుధనూరు సత్యనారాయణ గారు రాజు గారు పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓం నమో. నరసింహారావు మా విలేజ్కి సర్పంచ్గా అనేక
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని బాగా అభివృద్ధి పరిచి మంచి విశేష కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే వాడపల్లి దేవస్థానం చైర్మన్గా విశేషమైన కృషి చేసి అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు ఆ భగవంతునికి ఆయనకి ధన్యవాదాలు. అలాగే HMTV వారికి కూడా చాలా మంచి కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు. అంకంపాలెం గ్రామ సర్పంచి కొట్టూరు నరసింహారావు గారు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ గారు, ఈయన ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి 7 శనివారంలో వెంకన్న దర్శనం బాగా అభివృద్ధి చెందింది. ఈ దర్శన భాగ్యం అందరికీ కలగడానికి అన్ని విధాల సౌకర్యాలు, సకల సౌకర్యాలు అన్నీ నరసింహారావు గారు ఆధ్వర్యంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతి శనివారం వస్తున్నాము, ఏడాది నుంచి ప్రతి శనివారం వస్తున్నాము. అనుకున్నవి బాగా జరుగుతున్నాయి మాకు. నమో వెంకటేశాయ. 7 శనివారాలు వచ్చాక వెంకటేశ్వర స్వామి దర్శనాలు బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ భోజనాలు సప్ల బాగా జరుగుతుందండి. అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలు తీరుస్తున్నాడండి. భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. గతంలో ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే. గోవిందా గోవిందా